अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। निजामाबाद पुलिस के कमिश्नर पीएसआई चैतन्य आईपीएस ने बताया कि रियासत तेलंगाना के वज़ीर आला रेवंत रेड्डी के दौरे के पेश नज़र निजामाबाद टाउन में सख्त हिफाजती इंतजाम किए गए। इस तनाज़ुर में श्रव्य गार्डन में अमले के साथ अपने फ़राइज़ की अंजामदही के हवाले से ब्रीफिंग का इनेकाद किया गया। इस मौके पर पुलिस कमिश्नर ने कहा कि हर स्टाफ मेंबर अपनी ड्यूटी पूरी तनदेही से सर अंजाम दे और अगर किसी को कोई इतला मिले तो फौरी तौर पर अपने आला अफसरान को मतला करे और हर स्टाफ मेंबर अपनी ड्यूटी स्टेशन छोड़कर कहीं ना जाए। उन्होंने कहा कि अमले को हर वक्त चौकन्ना रहना चाहिए। इस सिक्योरिटी के लिए 600 पुलिस एहलकारों के साथ इंतजाम किए गए। చాలా రూట్ మనకు సిటీలో 7 కిలోమీటర్ల దాకా వస్తుంది. ఈ 7 కిలోమీటర్లో వెహికల్ బాగా రావడానికి పెద్ద లారీ రావాలనుకుంటా ఒక మంచి వచ్చి మాట్లాడాలి అవుతారు ఒక మంచి వాళ్ళు మాట్లాడాలి మన బాధ్యత ఆ ఒక మంచి కూడా రావాలని చూసుకోవాలి. ఆ ఒక వ్యక్తి కూడా వచ్చి కావాలని చూసుకోవాలి. బాధ్యత కరెక్ట్గా వస్తే 5 నిమిషాల్లో బయటకు వచ్చేసి వంకాయకి వెళ్ళిపోతారు. దేనికి కాదు లేదంటే పార్టీ పరంగా కాదు ప్రైవేట్ వంకాయకి వస్తారు. అట్లాంటి వంకాయనప్పుడు ప్రోటోకాల్తో ఏమి ఉండదు అక్కడ. కానీ మనం మాట్లాడి ఇంతమంది ఉంటారు స్టేజ్ పైన ఇంతమంది ఉంటారు స్టేజ్ పైన అని వాళ్ళతో మాట్లాడి వాళ్ళని పైకి పంపించేదానికి మనం ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు ఎవరైనా అక్కడ వచ్చి లేదు మేము కూడా వెళ్తాము అంటే మనం ప్రోటోకాల్ లేదని చెప్పడం లేదు. కానీ చెప్పేదాలో చెప్పాలి. ఎక్కువ మంది ఉన్నారు స్టేజ్ మీద కలిసి తోపులాట అవుతుంది లేదంటే నా పేరు చెప్పండి లేదా ప్రయత్నంలో చెప్పండి వాళ్ళు చెప్తే పంపిస్తామని చెప్పండి అంతే చెప్తే మీరు అక్కడ ఉంది తెలుసుకున్నాడు కదా అని అందరూ ఇక్కడ జాబ్ నుంచి పనిచేస్తున్నారు. తెలుగులో ఉండొచ్చు తెలియలో ఉండొచ్చు వాళ్ళ ఎవరిని పంపించడానికి లేదు. మీకు ఏ లిస్ట్ ఇస్తే ఆ లిస్టే ఫాలో అవ్వాలి.